సర్పంచ్ గారు విజయం సాధించి తొలిసారిగా మా పాఠశాలకు విచ్చేసిన సందర్భంగా, అంటే సర్పంచ్ గారు బిజీ ఉండడం వల్ల వారు వేరే వెళ్ళారు, అందరు కలిపి చేద్దాం అనుకున్నాను. సరే, ఏదేమైనా మీరు మొదటి అడుగు పెట్టారు కాబట్టి మా పాఠశాల పక్షాన, మా క్రీడా శాఖ పక్షాన మా అడ్మినిస్ట్రేటర్స్ గారు, ఎంఈఓ గారు, ఎంపీడీఓ గారు, ఎస్ఐ గారు మరి వారిని సత్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. రండి మన గౌరవ ఉపాధ్యాయులందరూ మంచిదేనా. శాఖకు, విద్యాశాఖ వారికి అందరు కూడా పేరు పేరున ఈ కొడిమ్యాల టార్చ్ ర్యాలీ కార్యక్రమం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ రోజు నుంచి మనకు 6 రోజుల పాటు గ్రామ స్థాయిలో నిర్వహించుకుంటాము. ఆ తర్వాత మండల స్థాయి పోటీలు ఉంటాయి. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయి. సో మనదేమైందంటే ఈ కొడిమ్యాల నియోజకవర్గము వచ్చేసి చొప్పదండిలో ఉంటుంది. సో కాబట్టి మనం జిల్లా స్థాయి కరీంనగర్లో ఆడాల్సి ఉంటుంది. సో అది మనకు కొంత డిఫరెంట్ అనిపించినా కూడా వాళ్ళు అట్లా అధికారులు చేశారు కాబట్టి మనం దానికి ఏం చేయలేము. సో మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇంకా మైక్ ఫెసిలిటీ ఇక్కడనే ఉంటుంది కాబట్టి అతిథులు అందరూ కూడా తమ తమ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ 2వ ఎడిషన్ ఈ కార్యక్రమం అవగాహన కొరకు టార్చ్ ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇది రాష్ట్రమంతటా ఒకే షెడ్యూల్ ప్రకారంగా ప్రారంభం చేయడం జరిగింది. మనకు 8 తారీఖు నుండి 17 తారీఖు వరకు ఈ టార్చ్ ర్యాలీ కార్యక్రమం ప్రతి జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు, క్రీడాకారులు, యువకులు ఈ కార్యక్రమాన్ని అవగాహన చేసుకొని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియజేయండి. థ్యాంక్ యూ. మంచిగా తీస్తావా? మేడం చూపించాలని మేడం అరే వీడియో తీనా ముందు, ఇది ఇంపార్టెంట్ రా. వీడియోనా ఫోటో? సార్ వీడియో ఫోటో. ఓకే, అయిపోయిందా సార్? అయిపోయింది. సో ఈరోజు మరి జిల్లా క్రీడా శాఖ ఆధ్వర్యంలో వెంకటేశం గారి నేతృత్వంలో ఈరోజు టార్చ్ ర్యాలీ విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. మన గ్రామ పంచాయతీ దగ్గర దీన్ని ముగింపు చేస్తూ ఉన్నాము. మరి కొడిమ్యాలకు క్రీడల్లో పెద్ద చరిత్ర ఉంది. దానికి తగ్గట్టుగా మరి ఎన్రోల్మెంట్ కూడా ఎక్కువ సంఖ్యలో చేసుకొని గ్రామ స్థాయి నుంచి ఇది సీఎం కప్ 2nd ఎడిషన్ నడుస్తూ ఉంది కదా, దాంట్లో భాగంగానే మనము లింక్ కూడా ఉంది. దాంట్లో మనము నమోదు చేసుకున్నట్టయితే అది మన క్లస్టర్ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయిలో విషయాలకు సంబంధించి ఇది నిర్వహించడం జరుగుతుంది. మీకు ఏ దాంట్లో ప్రావీణ్యం ఉందో దాంట్లో నమోదు చేసుకోవాలి. ముఖ్యంగా క్రీడా శాఖ, విద్యాశాఖ, పోలీస్ శాఖ అన్నీ కూడా సంయుక్తంగా ఈరోజు విజయవంతం చేసినందుకు మనకు అతిథులందరికీ కూడా నేను ఈ నిర్వాహక కమిటీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమం ముగిసినట్లుగా ప్రకటిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. ఒక ఫోటో తీయాలిగా.
శివ చూడరు ఒక్కసారి